ఈ వీడియోలో మనం యూనిట్ ప్లేస్ ఫర్ ఫ్యాక్టోరియల్ గురించి తెలుసుకుందాం. దీంట్లో ఇంతకుముందు ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చిండు. ఫైండ్ ద యూనిట్ ప్లేస్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ 1/2 ఫ్యాక్టోరియల్ అని ఇచ్చిండు. ఇట్లా చాలా క్వశ్చన్స్ అడుగుతుండు. మనకి ఇట్లా ఏమని అడగని ఇక్కడ మనకి ఏముంది, ఫ్యాక్టోరియల్ ఉంది. ఫ్యాక్టోరియల్ ఉన్న మనం కన్సిడర్ ఓన్లీ నెంబర్ని కన్సిడర్ చేయండి. యూనిట్ డిజిట్లో ఈ నెంబర్ మొత్తం ఉన్న ఓన్లీ యూనిట్ ప్లేస్లో ఏముంది దాన్ని కన్సిడర్ చేసుకునండి. ఓకే, ఇక్కడ ఏముంది మనకు, ఓకే, ఫ్యాక్టోరియల్ అంటే 1 2 3 ఫ్యాక్టోరియల్. దీని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, 123 ఇంటూ 122 ఇంటూ 121 అండ్ సో వాట్ అని అట్లా కంటిన్యూ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ యూనిట్ డిజిట్లో 2 ఉంది. 2 పవర్ ఆఫ్ 123 ఫ్యాక్టోరియల్ అని రాసుకుంటాం. 2 పవర్ ఆఫ్ 123 ఫ్యాక్టోరియల్ అని రాసుకుంటాం. 2 యొక్క పవర్ సైకిల్ ఏంటి మనకు, 2 యొక్క పవర్ సైకిల్ 2 పవర్ 1 ఈక్వల్ టు 2, 2 పవర్ 2 ఈక్వల్ టు 4, 2 పవర్ ఆఫ్ 3 ఈక్వల్ టు 8, 2 పవర్ ఆఫ్ 4 ఈక్వల్ టు 6, 2 పవర్ ఆఫ్ 5 ఈక్వల్ టు 2, 2 పవర్ ఆఫ్ 7 6 ఈక్వల్ టు 4, 2 పవర్ ఆఫ్ 7 ఈక్వల్ టు 8, 2 పవర్ ఆఫ్ 8 ఈక్వల్ టు 6. అదేవిధంగా ఇట్లా కంటిన్యూ అవుతుంది. కాబట్టి 2 పవర్ ఆఫ్ పవర్ సైకిల్ ఏంటి, 4. కాబట్టి ఇక్కడ ఇచ్చిన డివైజ్ని మనం మొత్తాన్ని 4తో డివిజన్ చేయాలి. అప్పుడు 4 ఇంటూ 4 డివైడెడ్ బై 2 3 1 2 3 1 2 3 12 రిమైండర్ ఈక్వల్ టు 3. మనకి ఇప్పుడు రిమైండర్ ఏమొచ్చిందంటే 3 వచ్చింది. ఓకే, రిమైండర్ ఇక్కడ ఏమొస్తుందంటే 3 వస్తుంది. 4 2 అయితే ఈక్వల్ కొట్టేస్తే 3 వస్తుంది. రిమైండర్ ఈక్వల్ టు 3 అంటే 2 పవర్ 3 ఏమి రాసుకోవచ్చు. 2 పవర్ 3 ఈక్వల్ టు ఏమవుతుంది, ఈక్వల్ రిమైండర్ ఇక్కడ 2 పవర్లో వెళ్ళిపోతుంది. పవర్లో వెళ్ళినప్పుడు ఆ రిమైండర్ 2 క్యూబ్ ఈక్వల్ టు ఏముంది మనకు, 8 అయింది. 2 క్యూబ్ ఈక్వల్ టు 8 కాబట్టి యూనిట్ డిజిట్ ఏంది, 8. ఇదే విధంగా ఇంతకుముందు వీడియోలో 1 2 3 4 5 6 7 8 9 0 ఇవన్నీ ఒక యూనిట్ ప్లేస్లో ఉన్నప్పుడు ఈజీ వేలో ఎలా కనుక్కోవాలో చెప్పినాను ఫ్రెండ్స్. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, లేకుంటే నా వీడియోస్కి వెళ్ళి చూడండి. ప్రతి ఒక్కటి ఈజీ వేలో ఎలా కనుక్కోవాలో చెప్పేసినాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ వెరీ ఫెమిలియర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఎగ్జామ్లో అడిగిండు. కాంపిటీషన్ ఎగ్జామ్, గేట్ ఎగ్జామ్, ఎస్ఎస్సి కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. కాబట్టి ఈ క్వశ్చన్ వేసుకున్నా. ఓకే, ఇక్కడ ఏముంది మనకు 33 పవర్ ఆఫ్ 34 ఇంటూ 35 పవర్ ఆఫ్ 36 ప్లస్ 37 పవర్ ఆఫ్ 12 అని మనకి ఇక్కడ ఇచ్చిండు. దీంట్లో ఏం కనుక్కోవాలంటే యూనిట్ డిజిట్ని కనుక్కోమన్నాడు. యూనిట్ డిజిట్ అంటే ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, 3 పవర్ ఆఫ్ 34 ఇంటూ 5 పవర్ ఆఫ్ 36 ప్లస్ 7 పవర్ ఆఫ్ 12 అని రాసుకోవచ్చు. కాబట్టి 3 యొక్క పవర్ సైకిల్ ఎంత, 4. 3 యొక్క పవర్ సైకిల్ 4. 5 యొక్క పవర్ సైకిల్, ఇప్పుడు 5 పవర్ ఆఫ్ ఏమన్నాడని మనకి ఏమొస్తుంది, 5 వస్తుంది. 7 యొక్క పవర్ సైకిల్ 4. ఇక్కడ 34ని 4తో డివిజన్ చేద్దాం. 34ని 4తో డివిజన్ చేస్తే మనకి ఏమొస్తుంది, 34ని 4తో డివైడ్ చేస్తే 8 8 32, రిమైండర్ 2 అన్నప్పుడు 3 స్క్వేర్ ఎంత, 3 స్క్వేర్ 9, రిమైండర్ ఎంత, 9. యూనిట్ డిజిట్లో ఏమొస్తుంది, 9. ఈ నెంబర్కి యూనిట్ డిజిట్లో 9 వస్తుంది. తర్వాత ఈ నెంబర్కి 5కి యూనిట్ డిజిట్లో 5 వస్తుంది. తర్వాత 7 యూనిట్ డిజిట్ పవర్ సైకిల్ ఎంత, 4 ఇంటూ 12 ఎంత, ఇక్కడ 4 3 12, 4 3 12 ఈక్వల్ టు 0, రిమైండర్ 0 వస్తే అప్పుడు ఎలా కన్సిడర్ చేయాలంటే 7 పవర్ ఆఫ్ 4 యూనిట్ డిజిట్ ఎంత, ఈక్వల్ టు 1. అప్పుడు మొత్తం చేస్తే మనం ఫస్ట్ టైం వచ్చింది మనకు 9 ఇంటూ 5 ప్లస్ 1, 9 5 45 ప్లస్ 1 ఈక్వల్ టు 46. యూనిట్ డిజిట్ ఎంత, ఈక్వల్ టు 6. ఓకే, ఈ క్వశ్చన్కి యూనిట్ డిజిట్స్లో మనకు 6 వస్తుంది. ఓకే, ఇట్లా నెక్స్ట్ ఇదే క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే ఈ విధంగా కూడా అడగవచ్చు. ఇదే క్వశ్చన్ ఏ విధంగా అంటే 33 పవర్ 34 ప్లస్ 35 పవర్ 36 ప్లస్ 37 పవర్ ఆఫ్
12. ఇదే విధంగా దీని యొక్క యూనిట్ డిజిట్ ఎంత మనకు 9. దీని యొక్క యూనిట్ డిజిట్ ఎంత 5. ఇంతకుముందు కనుక్కున్నట్లు. దీని యొక్క యూనిట్ డిజిట్ ఎంత 1. మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది 15. యూనిట్ ప్లేస్లో ఎంత ఉంది 5 ఉంది. యూనిట్ ప్లేస్లో యూనిట్ ఈక్వల్ టు 5. క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ కూడా వెరీ ఫెమిలియర్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్లో అడిగిండ్రు. ఏమైంది 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ 6 అండ్ సో ఆన్ 100 ఫ్యాక్టోరియల్ అని క్వశ్చన్ అడిగింది ఫ్రెండ్స్. లాస్ట్ యూనిట్ డిజిట్లు ఏముంటుంది అని అడిగింది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2, 3 ఫ్యాక్టోరియల్ 6, 24, 5 ఫ్యాక్టోరియల్ 120 వస్తుంది. 5 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 120 రిమైండర్ ఏముంది 0 ఉంది. 6 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 720 రిమైండర్ ఏముంది 0. తర్వాత 7 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 5040 రిమైండర్ ఏముంది 0. అదేవిధంగా ఇప్పుడు మనకి ఏమైంది 5 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 0, 6 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 0, 7 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 0, 100 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు కూడా 0 వస్తుంది. యూనిట్ డిజిట్లో మనకు 0 ఉంటుంది. కాబట్టి మనం ఓన్లీ కన్సిడర్ ఏమేమి చేయాలంటే 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ వరకు కన్సిడర్ చేయాలి. 1 యొక్క యూనిట్ డిజిట్ అంటే 1 ప్లస్ 2 ప్లస్ 6 ప్లస్ 24 ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 24. 6 ఇంటూ 30, 30 ఇంటూ 33. యూనిట్ డిజిట్లు ఏముంది 3 ఉంది. కాబట్టి యూనిట్ డిజిట్ ఈక్వల్ టు 3. ఓకే, ఇది ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. అదేవిధంగా మనకు 131 ఫ్యాక్టోరియల్ అని వచ్చి యూనిట్ డిజిట్ అడిగినప్పుడు దీని యూనిట్ డిజిట్ ఏమవుతుందంటే 0 అవుతుంది ఫ్రెండ్స్. యూనిట్ డిజిట్ ఈక్వల్ 0. ఓకే, ఈ సెక్షన్లో మనం ఈ మొత్తం యూనిట్ డిజిట్ ఫ్యాక్టోరియల్ తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం ఫ్యాక్టర్స్ హై పవర్ ఫ్యాక్టర్ గురించి తెలుసుకుందాం. ఓకే, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.